ఎక్స్పీరియన్స్ ఎందుకు? వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ఇవాళ దగ్గర పట్ల వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి మన వాడలల్లా ఊర్లల్లా ప్రతి ఒక్క కాడ కూడా వినాయకుడు షెడ్లు వేసుడు కూడా చాలా అయింది దాదాపుగా. ఏ వినాయకుడు పెడదాం, ఎట్లాంటి వినాయకుడు సెలెక్ట్ చేద్దాం, కొన్ని బుకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొంతమందికి ఉండొచ్చు ఎట్లాంటి వినాయక్స్ మళ్ళీ వేరే వేరే ప్రాంతాలకు వెళ్దామా లేకుంటే ఇక్కడనే ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి వెళ్దామా అన్నట్టు ఉంటుంది. సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నటువంటి మన అగ్రహారం అనే విలేజ్ ఉంది కదా, అగ్రహారం హనుమాన్ టెంపుల్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ తెలుసుగా మీ అందరికీ. ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే ఓ షెడ్ అయితే వేసిర్రు. ఆ షెడ్లోనైతే ఉన్నటువంటి వినాయకులు చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అవి ఎట్లెట్లు ఉన్నాయి ఏంది అనేది చూపిస్తా. అదేవిధంగా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మరియు వీడియో కింద కూడా పెడతా. దీని లొకేషన్ గురించి ఇంకా క్లారిటీ లేకపోతే లాస్ట్కి అయితే ఒక 1 మినిట్లు మీకు లొకేషన్ యొక్క డీటెయిల్స్ అనేది వీడియో అనేది కింద వస్తుంది. చూద్దాం రండి. ఈడికెళ్ళి ఈడి దాకా మొత్తం షెడ్ మొత్తం దాదాపుగా మేకేం వీడియో ఇంకా తయారు విధానంలోనే ఉన్నాయి. ఇంకేది కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇంకా బుకింగ్స్ కూడా కొన్ని అయినాయట. ఇక్కడ ఉన్నటువంటి ఈ వినాయకుడు అతిపెద్ద ఈ షెడ్లో ఉన్నటువంటి అతిపెద్ద వినాయకుడు ఇదే. ఇంకా దీని ఇంకా ఫినిషింగ్ అయిపోలే, ఇంకా చేతులు అవి ఇంకేం పెట్టలేరు. అవి దాని మేకింగ్ కూడా అక్కడ అవుతుంది ఆల్రెడీ. దాంతో పాటు ఇంతకుముందు పెద్ద వినాయకుడు చూపెట్టిన అందులో చాలా అంటే చాలా క్రియేటివిటీతో చేసినటువంటి వినాయకుడు ఇది ఒకటి. అటువైపు హనుమంతుని తల, అదేవిధంగా ఇటువైపు వచ్చేసి రాముని యొక్క రాముడు కూర్చున్నటువంటి పొజిషన్. ఈ మీద చిన్నదాన్ని కూడా శివుని యొక్క డిక్లరేషన్ చూడరు ఎంత మస్తుందో. మంచి ఎక్కడ కూడా ఇంత అన్సాటిస్ఫాక్షన్ లేకుండా చిన్న చిన్న డిజైనింగ్స్ కూడా చాలా చాలా మస్తుంది. ఇది ఇంకా కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకెట్లుంటుందో, కలరింగ్ అయిపోయిన తర్వాత ఒక అధ్యాయం ఉంటే అద్దాం. దీంతోపాటు ఇంకా ఉన్నాయి దాన్ని. ఇక్కడేమో వినాయకుడు దాదాపు ఒక 10 ఫీట్ వినాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి ఎలుక మనకు ఒక పుస్తకాన్ని అయితే అందిస్తున్నట్టు ఉన్నది. అటువైపు ఇటువైపు మినిమం డెకరేషన్తో చూడండి. ఇక్కడ లైనింగ్ అయితే ఇచ్చారు. అవుట్ఫిట్ సింపుల్ అండ్ సీటు ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటిది బాగా నచ్చుతుంది. ఇక్కడ ఉన్నాయన్నీ అవే దాదాపు ఈ మందికి నా చుట్ల ఇవి ఎక్కువ చేస్తున్నట్టున్నారు. అందువల్ల ఈ లైన్లో మొత్తం ఇవే ఉన్నాయి. అక్కడ చూడండి అసలు చూస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పెంగ్విన్స్తోని పెంగ్విన్స్తో ఉన్నటువంటి డిజైనింగ్ వచ్చింది. పెంగ్విన్స్ కింద బాతు, ఈ సింహాసనం టైప్ ఆఫ్ డిజైనింగ్తో ఉంది. మనకి ఇక్కడ పెంగ్విన్స్ సీని చూపించే విధంగా 3 పెంగ్విన్స్తోని బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ లొకేషన్లో చాలా వరకు ఇంకా వినాయకులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ ఒకటి ఉన్నది అసలు సిస్టల్. ఇది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిందల్లా అతి మంచి ఓ మంచి లొకేషన్, మంచి ఇన్స్పిరేషన్తో నచ్చినటువంటి ఇది ఒక్కటే. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. మీద మహాశివుని విగ్రహం, కింద ఉన్నటువంటి నందిని వాహనంగా చేసుకున్నాడు. ఇంకా ఇక్కడ ఇంకొక విగ్రహం, ఇక్కడ నంది. ఈ టైప్ ఆఫ్ డెకరేషన్తో ఉన్నటువంటిది నేను చాలా తక్కువ చూసిన. అందులో ఇది ఒకటి స్పెషలైజేషన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడనే ఇవి దాదాపు ఇవి ఇంతకుముందు చెప్పినవి చాలా ఉన్నాయి. ఇది ఒక సింహాసనం టైప్ ఆఫ్ ఈ డిజైనింగ్ అప్పట్లో బాగా ఫేమ్ అయింది. సింహాసనాన్ని అప్పట్లో 2020 ఆ టైంలో బాగా అంటే బాగా ఫేమ్ అయింది. ఆ డిజైనింగ్ కూడా ఉంది. అట్లనే ఇటు పక్కకున్న దీని కలరింగ్ అనేది జరుగుతుంది. ఆ కలరింగ్ కూడా చూపిస్తా. ఇప్పుడే ఈ కలరింగ్ అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ మొత్తం కలరింగ్ అయితే ఇప్పుడిప్పుడే కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా ఫినిషింగ్ లైన్ అది ఇంకా కాలేదు. ఇప్పుడిప్పుడే కలరింగ్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇంతకుముందుకే మనకు ఇక్కడ కలరింగ్ అయితే వేసారు. అందులో కలరింగ్ కంప్లీట్ అయినందుకు దాదాపుగా వినాయక చవితికి 1 మంత్ 15 డేస్ ముందరనే ఇవంతా కంప్లీట్ చేసేసుకుంటారు. ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం, అన్నీ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ అయితే
వీడియోను మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఐ మీన్ వినాయకుని కోసం వెతుకుతుర్రో వాళ్ళకి షేర్ చేయరు. ఎందుకంటే ఆడియర్లు ఇంకా వాళ్ళు ఒకసారి మన దగ్గర ఉన్న ప్రదేశాలకు పోయి చూసుకోర్రి, ఇంకా వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి తీసుకుంటారు. ఇంకా వస్తాయి అప్డేటెడ్ వినాయక చవితి ఐ మీన్ విగ్రహాల గురించి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది అన్నీ వస్తాయి. చూస్తూనే ఉండరు. ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయో మీరు చూస్తారు. కంటిన్యూ.